మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారిని, ఎంఆర్ఓ గారిని 50 వరకు మీ దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్స్ కానీ లేదా ఎటువంటి వివాదాలు కానీ ప్రభుత్వ దృష్టికి రాతపూర్వకంగా మీరు ఇవ్వాలి. మిగతా వాటికి 253 మందికి 129 మందికి కరెక్షన్స్ చేయాలి. మరి డాక్యుమెంట్స్ కూడా ఉంది సార్. మరి నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలా? సర్వే చేసినప్పుడు కరెక్ట్ గానే ఇచ్చారు సార్. సర్వే చేసినప్పుడు కరెక్ట్ ఆ కాగితాలు కూడా ఉన్నాయి సార్. సరిపోతే చూడు బాబా, ఓకే సార్ సార్ రామకృష్ణ గారు ఎంతుందమ్మా? 60 సెంటా? అందరికీ నమస్కారం. హైదరాబాద్లో భూ వివాదాలు ఎదురయ్యాయో మన నియోజకవర్గంలో అన్ని వివాదాలు కనబడతాయి. అక్కడేమో నవాబులు, ఇక్కడేమో జమీందారులు. ఈ రెండింటి మూలంగా అంటే దానాలు ఇచ్చే, అప్పుడేమో నవాబులు దానాలు ఇచ్చేవాళ్ళు, ఇక్కడ జమీందారులు ఇచ్చారని చెప్పుకుంటారు. సో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఏ ఊరు వెళ్ళినా కూడా ఎక్కువ సమస్యలు ఈ రెవెన్యూకు సంబంధించినవి మా దృష్టికి వస్తా ఉన్నాయి. అయ్యా, నా భూమిని ఎవరో ఆక్యుపై చేశారు. అయ్యా, నాకు పాస్ పుస్తకంలో నాకు 2 ఎకరాలు మా నాన్న రాసిస్తే 1.5 ఎకరం రాశారు పాస్ పుస్తకంలో. లేకపోతే పక్కనోడికి ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది. ఇట్లా రకరకాల. ఒకప్పుడు సాగునీరు లేక సాగు ఉండేది కాదు, కానీ అదేవిధంగా భూమికి అసలు విలువే ఉండేది కాదు. కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మూలంగా సాగునీరు వస్తుంది. ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా విలువలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకప్పుడు ఇక్కడ ఒక 10,000 5,000 ఉన్న భూమి ఈరోజు 30 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 1,50,00,000 అయిపోయింది. ఐదలికి ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు మర్చిపోయినాడు కూడా, తండ్రి ఎక్కడ ఉన్నాడో, తింటున్నాడో తినడో చూడన్నాడు కూడా ఈరోజు వచ్చేసి మా నాన్న నాకు పంచాడని చెప్పేసి డాక్యుమెంట్ తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం మళ్ళీ 1923లో ఏ విధంగా సర్వే జరిగిందో ఈ రోజు కూడా ఇటీవల ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం సర్వే చేయాలని చెప్పేసి ఈ సర్వే కార్యక్రమం చేపట్టామని చెప్పేసి మనం చేస్తారు. ఈ రీసర్వే ప్రాజెక్ట్ కూడా ఏపీ రీసర్వే ప్రాజెక్ట్, ల్యాండ్ రీసర్వే ప్రాజెక్ట్. అయితే ఇది పోయిన గవర్నమెంట్లో పెన్షన్స్ 262 మందికి ఇచ్చారు. ఇప్పుడు 258 మందికి ఇస్తున్నారు. ఈ కొర్రబంటలో 262 మందికి 7,86,000 ఇచ్చారు. 262 మందికి 7,86,000 ఇచ్చారు నెలకి. వాస్తవానికి ఆ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తీసుకుంటే కనుక ఇంకా తక్కువ, ఇంకొక 1,00,000 తగ్గింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరాల కాలంలోనే ప్రతి నెల మొట్టమొదటి నుంచి 250 మందికి 10,87,500 రూపాయలు ఇస్తున్నాం. ఎంత ఎక్కువ ఇస్తున్నాం? ఒకవేళ 2,500 చూస్తే కనుక వాళ్ళు 6 లక్షలు 6,500 లక్షలు ఇస్తే మనం 10,87,000 ఇస్తున్నాం. అంటే దాదాపు 4 లక్షల రూపాయలు అదనంగా ఇస్తున్నాం మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా అమ్మఒడి, తల్లికి వందనం. ఇప్పుడు తల్లికి వందనం, ఆ ప్రభుత్వంలో అమ్మఒడి అనేవాళ్ళు. అంత
పెన్షన్ కొద్దిగా ఆలస్యమైంది. కానీ పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే ఆ తల్లికి మాత్రం వెంటనే ఇచ్చేస్తున్నాం పెన్షన్. అంటే పెన్షన్ పొందే భర్త చనిపోతే గనక ఆ భర్త మీద ఆధారపడే ఆ మామగారికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వెంటనే ఇచ్చేస్తున్నాం. మిగతా వాళ్ళకి కూడా త్వరలో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తుంది. నాకు తెలిసి మార్చిలోనో ఏప్రిల్లోనో ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇందాక సపరేట్ గారు చెప్పినట్లు మీ ఊర్లో ఎవరెవరికైతే అర్హత ఉందో ఆ పార్టీ ఈ పార్టీని చూడం మేము. అలాగే మన పార్టీ కాదు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ, వీళ్ళు కమ్యూనిస్టు, వీళ్ళు టీడీపీ అయ్యేం చూడం. కేవలం అర్హత ఆధారంగా వారందరికీ కూడా పెన్షన్లు కానీ ఏ సంక్షేమ కార్యక్రమం అయినా సరే అందిస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇందాక రోడ్ల గురించి చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరాల కాలంలో 20 లక్షల రూపాయలు డ్రైన్లు ఇచ్చాం, 22 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇచ్చాం, 44 లక్షలు. అదేవిధంగా సింహాద్రిపురం నుంచి మీ ఊరికి ఒక పంచాయతీరాజ్ రోడ్డు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశాం.